సునీల్ కుమార్ చేసిన చర్యలకి ఈ రెడ్ బుక్ నుంచి ఎలా తప్పించుకున్నారని చాలామందికి డౌట్. ఏంటి ఆ రహస్యం? మీరు విధి నిర్వహణలో ఉన్నప్పుడు చేసిన పనులకు కర్మ రిటర్న్స్ అని చెప్పి అనుకోవచ్చు. సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా అన్ని సిఐడి పరిధిలోకి తెచ్చుకొని వ్యక్తుల్ని వ్యవస్థల్ని షేకాడిచ్చేశారని గారు. రోజు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి బ్రీఫింగ్ తీసుకుంటూ ఉంటారని చెప్పి అనేవాళ్ళు. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఏం చేయాలి అని. జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడం కోసం మీరు ఆ రోజుల్లో అందరినీ తీసుకొచ్చి అందరి మీద కేసులు పెట్టి ఆయన్ని సాటిస్ఫై చేశారని అంటారు. దళితవాడ పంచాయతీ పేరుతో గ్రామాల్లో అగ్రకుల దళితుల మధ్య విద్వేషాలు ద్వేషాలు క్రియేట్ చేసే అవకాశం మీరు. ఎవరైతే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని ఒక పెద్ద డిమాండ్ ఒక సెక్షన్ నుంచి నడుస్తూ ఉంది. చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు, ఇంట్లో దేవుడి పట్టం యేసుక్రీస్తు పట్టం ఉన్నంత మాత్రాన్ని క్రిస్టియన్ కాదు.